నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలే కాకుండా అందరూ ఓట్లేసిన జనాలందరూ కూడా కమ్మ, కాపు, రెడ్డిలు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వానికి అయితే ఓట్లేయడం జరిగింది. సరే, ఇది ఓట్లేసిన తర్వాత ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు అని అంటే తిరిగి చూస్తే ఎవరు కనిపించట్లేదు. వాళ్ళందరూ తిరిగి రావాలంటే ఏం చేయాలి అంటే అదే ప్రయత్నంలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇదే విషయంపై విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే భవన. సార్, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఇలా కేసులు ఓ పక్క చూసుకుంటే, ఓ పక్క చూస్తే కార్యకర్తలు చుట్టుముట్టు అండ్ ప్రజలు చూసుకుంటే కూడా వాళ్ళు కూడా తిరగబడుతూనే ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కేసులు అయితే బయటకు వచ్చాయి. ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. మరి దీంట్లో కమ్మ, కాపు, రెడ్డి అందరూ వెళ్ళిపోయారు, అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు కమ్మ, కాపు అంటే తిరిగి రాని పరిస్థితి, వాళ్ళు రారు కూడా. మరి రెడ్డిస్ని లోపరుచుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. లోపరుచుకోవడం కాదు, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని సామాజిక వర్గాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాయో అందరు చూసినట్టు. దీంట్లో ప్రధానంగా ఆయన కమ్యూనిటీనే ఉంది. రెడ్డి సామాజిక వర్గమే కూడా ఆయన గవర్నమెంట్లో ఇబ్బందులు ఎదుర్కొనింది. దాంతో ఏం చేశారంటే కాపులు, కమ్మలు, రెడ్లు వీళ్ళందరూ కలిసి కూటమికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గము, కాపు సామాజిక వర్గం నాతో కలవదు, నా దగ్గరికి రాదు. ఏం చేయాలి? రెడ్డి సామాజిక వర్గాన్నైనా నేను నా దగ్గరికి రప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ రెడ్డి కమ్యూనిటీని దగ్గరకి తెచ్చుకోవడానికి ఒక ప్లాన్ చేశారు. ఏమిటి? వివిధ సోషల్ మీడియాలో కొంతమంది సీనియర్ జర్నలిస్టుల చేత రెడ్డి కమ్యూనిటీ వాళ్ళని, వాళ్ళ వ్యాపారాలని కూటమి గవర్నమెంట్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఆ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు, రెడ్డి అనే పేరు వినపడితే కనుక వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు, రెడ్డి అనే పేరు వినపడితే కనుక ఏదో చేసేస్తున్నారు అనే రకంగా ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఏమిటి ఆయన వ్యూహం అంటే కనుక ఇట్లా మనం భయపెడితే వీళ్ళు భయపడి నా దగ్గరికి వస్తారు, అప్పుడు నా కంట్రోల్లోకి మళ్ళీ నేను దగ్గర చేసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రచారం మొదలుపెట్టాడు. ప్రచారమే అంటారా? నిజం కాదా? అంటే నిజమే, అది ప్రచారం. అంటే ప్రచారం చేస్తేనే కదా నమ్మేది చాలామంది. ఇప్పుడు నేను చెప్పకూడదు, నేను చెప్పకుండా ఏం చేస్తారు? మీ చేతనో చెప్పిస్తాను. అట్లా కొంతమంది సీనియర్ జర్నలిస్టుల చేత ఆ మాటలు చెప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి చూసిన వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో కూటమి గవర్నమెంట్ మనల్ని ఏదో చేస్తుందా అనే ఫీలింగ్ లేకి రావాలి. ఫీలింగ్ లేక వచ్చిన తర్వాత ముందు జాగ్రత్తగా పరిగెత్తుకుంటా మన దగ్గరికి వస్తారు. హెల్ప్ కోసమో, దేనికోసమో, ప్రొటెక్షన్ కోసమో వస్తారు అనే ఉద్దేశంతో ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఇట్లా చేస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక అటువంటి ఏది జరగటం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా పనిచేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులను కానివ్వండి, వ్యాపారస్తులను కానివ్వండి, ఇట్లా వాంటెడ్గా చేశాడు టార్గెట్. ఆయనే డైరెక్ట్గా డయాసుల మీదనే కమ్మ కులము, మీరు కమ్మోళ్ళు అనే ప్రకటించేశాడు. అదేవిధంగా టార్గెట్ చేశాడు. కాపులను కూడా. కాపులు అంటే అది సహజంగా జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూడా వేధించారు అవన్నీ. కాకపోతే ఇక్కడ కాపులను, కులాన్ని చేయకుండా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. వీళ్ళని అడ్డు పెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్గా కులం మీద అటాక్ చేశారు, కమ్మ కులాన్ని. ఇప్పుడు వీళ్ళు ఈ పని చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అయితే కనుక కూటమి గవర్నమెంట్ ఎవరు రెడ్ల మీద అటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని మనం చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మనం ఆ కులాన్ని మనం విభేదించకూడదు. ఆ కమ్యూనిటీ ఏం చేసింది? ఏం చేయలేదు కదా. ఇదే రెడ్డి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు రాయలసీమకు సంబంధించిన ఎంతోమంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మంత్రులుగా ఉన్నారు కదా టీడీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఇదే రెడ్డిస్కి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక ఆ రెడ్ల దగ్గరికి పోతారు కదా. కానీ రెడ్డి కమ్యూనిటీని చీల్చుకొని నేను అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రెడ్లకు ఏదో జరుగుతుందనే ప్రచారం మొదలుపెట్టాడు.
దానికి తోటి ఈ సోషల్ మీడియాను కూడా కొంచెం కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేశాడు సోషల్ మీడియా మీద. ఓ కొన్ని 100 యూట్యూబ్ ఛానల్స్, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చేసి పెట్టాడు. చేసి పెట్టేసి ఏం చేశాడంటే దాని ద్వారా ప్రచారం చేయాలి. ప్రచారం చేసినప్పుడు రెడ్డి కమ్యూనిటీలో అలజడి రేగాలి, అందరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి అనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ కూటమి గవర్నమెంటు ఈ విధంగా చేస్తుంది, మీరు టార్గెట్ చేసినట్టుగా మీరు చేసిన తప్పును వీళ్ళు చెయ్యరు. వాళ్ళు చెప్పారు డైరెక్ట్గా, మీరు చేసిన తప్పులు మేము చెయ్యం, మీరు ఒక కులాన్ని టార్గెట్ చేసి ఏదైతే చేశారో అటువంటి పని మేము చెయ్యమని డైరెక్ట్గా లోకేషే చెప్పారు. కాకపోతే తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఏ కులము మతము ఇవన్నీ కాదు మనకు. గత ప్రభుత్వంలో ఎవరైతే అరాచకాలు చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు వాళ్ళు గవర్నమెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటున్నారు. అంతే తప్పితే ఏదో వ్యాపారాల మీద టార్గెట్ చేస్తున్నారండి. ఏం అవసరం అండి వాళ్ళకి? రెడ్డి కమ్యూనిటీని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా. ఎందుకంటే వాళ్ళు కక్ష సాధింపు పాలిటిక్స్ చేయట్లా. కూటమిలో అన్ని వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళే ఉన్నారు. వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలి, రెడ్డిసే ఎక్కువ లేరు, అలానే కాపు కమ్మ వాళ్ళే ఎక్కువగా లేరు, అందరూ ఉన్నారు. వైసీపీ నుంచి ఉన్న వాళ్ళందరూ, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చేరిన వాళ్ళు. వైసీపీ నుంచే ఎంతమంది లీడర్లు వెళ్ళారు ఇక్కడికి? ఇప్పుడు వైసీపీ నుంచే ఇంకొక వ్యక్తి బీజేపీకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఏమవుతుందంటే ఈ అలజడిని సృష్టించి కొన్ని చేరికలు నేను చేర్చుకోవాలనే ఉద్దేశంతో, అంటే వైసీపీ పార్టీలో కూడా వచ్చి చేరుతున్నారు, నా దగ్గర నుంచి వెళ్ళిపోవటం లేదు అని చెప్పేసి కొంతమందిని ఏదో ఆశ చూపించో, కొంతమందికి ఏదన్నా వాళ్ళకి ఆర్థిక సాయం అందించో కండువాలు వేస్తూ ఉన్నారు. అంటే మా పార్టీలో కూడా జాయినింగ్స్ జరుగుతున్నాయి, అది అవుట్లే కాదు ఇన్లు కూడా ఉన్నాయని చెప్పడానికి ఈ జాయినింగ్స్ చేస్తున్నాడు. దాంతోపాటు రెడ్డి కమ్యూనిటీ నాకు కోల్పోయా, నేను రెడ్డి కమ్యూనిటీని దగ్గర ఎలా చేర్చుకోవాలి అంటే కనుక ఇట్లా రెడ్లల్లో మనం భయం కలిగించాలి. చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు, లోకేష్ ఏదో చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు, వాళ్ళు కక్ష కట్టారు రెడ్ల మీద అని ప్రచారాన్ని చేసి రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే కనుక కొంచెం రెడ్డీస్ కమ్యూనిటీస్లో, బిజినెస్ మ్యాన్స్లో వాళ్ళల్లో కొంచెం ఇన్సెక్యూరిటీ రావాలి. ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు నాకు ప్రొటెక్షన్ ఎవరు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. జగన్ కే ప్రొటెక్షన్ లేదు, వాళ్ళకేం ఇస్తారంటారు? అసలు కాదు, ఇక్కడ ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ ఇచ్చేదేం లేదు, వాళ్ళను అడాప్ట్ చేసుకోవటం. నేనే ప్రతినిధిని, రాజు నేనే మంత్రి అన్నట్లు ఆ విధంగా ప్లాన్ ఈయనే చేస్తుంది. ఓడిపోయినా కూడా 10లో ఉన్నా కూడా అదే విధంగా ఇంకా మార్పు రాలి. ఎందుకంటే ఆ నమ్మకాన్ని కోల్పోయారు. అది ఆయన మనసాక్షి తెలిసి ఉండాలి. ఎందుకు నేను రెడ్ల నమ్మకాన్ని నేను ఎందుకు కోల్పోయానని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి. రెడ్లల్లో నేను నమ్మకాన్ని కోల్పోయాను, నన్ను కాదని అందరూ పోయేసి కూటమికి ఎందుకు ఓట్లేశారు, రెడ్లకు నేనేం అన్యాయం చేశాను, నా వల్ల ఎంతమంది రెడ్లు చచ్చిపోయారు కాంట్రాక్ట్ బిల్లులు రాక, నా వల్ల ఎంతమంది ఆసుపత్రి పాలైనారు, నా వల్ల చిన్నరెడ్డిని పెద్దరెడ్డి మింగేశారు. అంటే ఒక పేదోడు ఎవరైతే రెడ్డిగా కమ్యూనిటీ ఉంటే వాళ్ళ ఆస్తులను కూడా పెద్దరెడ్డి అంటే కనుక డబ్బున్నారు, వాళ్ళ ఆస్తులను కూడా కబ్జా చేసుకున్నారు. ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఓసారి ఆయన కూడా ఎందుకు నన్ను రెడ్లు విభేదించిపోయారు అనేది ఆలోచించుకోవాలి. ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ రెచ్చగొట్టే ఎప్పుడైతే సోషల్ మీడియాను వీళ్ళు యాక్టివేట్ చేశారో కొన్ని వర్గాలలో ఏదో ఒకటి ఇష్యూను ఎవరో ఒకరి చేత చెప్పించడం, ఇంకొకరి చేత మీరు ఇది మాట్లాడండి అని చెప్పడం, మీరు ఇది మాట్లాడండి అని చెప్పడం, ఇంకోటి, ఈ విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు తప్పితే అటువంటి సంఘటనలు జరగటం లేదు. ఎందుకంటే అట్లాంటి ఏది ఉన్నా కూడా ఇన్సిడెంట్ ఇమ్మీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అందరికి కూడా ఈవెన్ ట్విట్టర్స్ ఉన్నాయి, ట్యాగ్ చేసేయచ్చు. ఏమన్నా అధికారులు ఇబ్బంది పెడుతున్నా, అక్కడ నియోజకవర్గాల్లో లీడర్లు ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఇమ్మీడియట్ ట్యాగ్ చేసేయచ్చు. ఇప్పుడంతా ఓపెన్ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా ప్రపంచమంతా తెలిసిపోద్ది, ఒక పోస్ట్ అందరికి తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా అంటే ప్లాన్ అనమాట. ఎలాగైనా నేను అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర చేర్చుకోవాలి. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీనే ఆర్థికంగా బలమైన కమ్యూనిటీ, లీడర్షిప్ ఉన్న కమ్యూనిటీ. వీళ్ళందరూ దూరం అయ్యి కూటమి దగ్గర చేరారు.
టీడీపీలో కొంతమంది చేరారు, జనసేనలో కొంతమంది చేరారు. నెల్లూరు జిల్లాలో రెడ్లంతా ఫేమస్, మంచి మంచి నాయకులు, ఆర్థికంగా గట్టిగా ఉన్నారు గట్టిగా అవును. బలంగా ఉన్న వాళ్ళంతా ఉమ్. టీడీపీకి వెళ్ళిపోయారు. జనసేన కొంతమంది ఒంగోలు బాలినేని శ్రీనివాసులు జనసేనకి వెళ్ళిపోయారు. అట్లా ఇంకా చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళను తెచ్చుకోవాలన్నా వాళ్ళు రారు, వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ల వరకు వాళ్ళు మంచి అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఏం చేయలేదు. అటువంటి పరిస్థితి మనం కోల్పోయిన తర్వాత మళ్ళీ రెడ్లను ఎట్లా మన దగ్గరికి రప్పించుకోవాలి అనే మార్గాలను అన్వేషిస్తూ ఈ సోషల్ మీడియాలో ఈ వ్యూహాలను, ప్లాన్స్ను అమలుపరుస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సక్సెస్ వస్తుంది చూడాలి. రెడ్లను ఏ మేరకు కూటమి గవర్నమెంట్, టీడీపీ, జనసేన పార్టీలు ఆదరిస్తాయి, వాళ్ళని అక్కను చేర్చుకుంటాయి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగిస్తే ఏ విధంగా వాళ్ళను ఆదుకుంటాయి అనేది మనం వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వలలో రెడ్డిలు వాళ్ళందరూ కూడా పడతారా లేదా చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.